మంత్రాలయం నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా టీడీపీలో నెలకొన్న అసమ్మతి శాఖకు సోమవారంతో తెరపడింది. టీడీపీ అధిష్టానం తిక్కారెడ్డిని కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమించడంతో టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాఘవేంద్రారెడ్డి, ఆయన సహోదరులు రామకృష్ణారెడ్డి మరియు అనుచరులు తిక్కారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రాకేష్ రెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అచ్చెన్నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నేను మంత్రాలయం టికెట్ ఆశించాను, వస్తుందనుకున్నాను. కొన్ని కారణాల వల్ల బీసీలకు ఇవ్వాలి అనే పార్టీ నిర్ణయంతో సోదరుడు రాఘవేంద్ర రెడ్డి గారికి అదృష్టం వరించింది. మేము ఒక కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తెచ్చేదానికి 7 ఎమ్మెల్యేలని గెలిపించే బాధ్యత నాది, ఒక ఎంపీని గెలిపించే బాధ్యత నాది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ సమన్వయంతో, అలాగే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు తీసుకురావాలి. ఆంధ్రబాద్ చంద్రబాబు నన్ను నుంచి పదవులు, ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా జిల్లాని పూర్వవైభవం వచ్చి తెలుగుదేశం పార్టీ జనకొండ కష్టాలు ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి. ఏమంలోనైనా చిన్న పెద్ద సమస్యలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తెలుగుదేశమే తిట్టారు. బాధ్యతలు మా పైన పెట్టాడు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా మనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి ఈ జిల్లా బాధ్యత నాకు వహించాడు. కర్నూలు జిల్లాలో కొన్ని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్ ఉన్నాయి, ఎక్కడ మైనస్ ఉన్నాయి అన్నీ తెలుసుకొని తెలుగుదేశం పార్టీని దిగ్విజయంగా ఈ ఎన్నికల్లో నడిపించే బాధ్యత నా భుజస్కంధాలపైన వేసుకొని నేను ప్రయాణం చేస్తా, నేను గెలుస్తా. నేను ఎప్పుడు సక్సెసర్. నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజకీయాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని 7 నియోజకవర్గాలు, ఒక మంత్రాలయమే కాదు 7 నియోజకవర్గాలు ఒక ఎంపీని గెలిపించే బాధ్యత నాది. బీజేపీ అభ్యర్థిని కూడా గెలిపించారు.